ఏపీలో కూటమి నేతలు ఏం చేస్తున్నారయ్యా అంటే అడ్డంగా దోచుకు తింటున్నారు. ఈ దోపిడీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రభుత్వ భూములను భోంచేస్తున్నారు. కూటమి నేతల కబ్జాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నా, జనం ఏవగించుకుంటున్నా కూటమి నేతలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు కూటమి పక్షాల నేతలే తమ ప్రజాప్రతినిధుల కబ్జాలను చూసి మండిపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పట్టపగలే తెలుగుదేశం, జనసేన దొంగలు అంతిన కాడికి దోచేస్తున్నారు. తెల్లారి లేస్తే మందికి నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు తెలిసే ఈ దోపిడీ జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా కూటమి పాలనలో చర్యలు ఉండవన్న ధీమాతోనే కూటమి ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ అక్రమ దందాలు, కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాపై కన్నేసిన టీడీపీ, జనసేన నేతలు అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూమే కాదు, ప్రైవేటు వ్యక్తుల భూములను సైతం వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు బావయ్య, నందమూరి బాలయ్య అల్లుడు విశాఖ ఎంపీ భరత్ 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని గీతం యూనివర్సిటీలో కలిపేసుకొని కబ్జా చేశారు. దీనిపై విపక్షాలు నిలదీస్తే తాను కబ్జా చేయలేదని చెప్పలేదు భరత్. తాను కబ్జా చేసిన 55 ఎకరాల భూమి విలువ 1000 కోట్ల కంటే ఉండదని నిస్సిగ్గుగా చెప్తున్నారు భరత్. దోపిడీ చేశానని ఒప్పుకుంటూనే దాన్ని అడ్డదారిలో కాజేయటానికి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. తమ బంధువుకు సంబంధించిన కబ్జా కాబట్టే ఈ భూములను క్రమబద్ధీకరించేయటానికి ఏకంగా జీవీఎంసీలో అడ్డదారిలో ఆమోదింపు చేసుకున్నారు కూటమి పాలకులు. చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన అవినీతి గురించి ప్రశ్నించకూడదని పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో ఒట్టు పెట్టుకున్నారట. అందుకే ఆయన నోరు మెదపటం లేదు. గీతం కబ్జాలపై విపక్షం నిలదీస్తే కూటమి ప్రభుత్వం నోరు మెదపటం లేదు. ఎవరేమనుకున్నా మనోళ్లు దోచుకున్న దానికి ఆమోదముద్ర వేసుకోవాలంతే అన్న ఆలోచనతోనే బాబు అండ్ కో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ దోపిడీలకు పాల్పడిన వారు బాబు, పవన్లకు ఇవ్వాల్సిన వాటాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే జిల్లాలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దోపిడీ మరింత దుర్మార్గం. రాయలసీమ నుంచి వలస వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్ కూటమి అక్రమాల అండతో ఎంపీ అయ్యారు. అప్పటి నుంచి అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్లకు పాల్పడుతూ కోట్లు దోచేస్తున్నారు. కొండ కనిపిస్తే చాలు తవ్వి తరలించేస్తున్నారు. తాను అక్రమంగా తవ్వేయటమే కాదు, ఎవరు మైనింగ్ చేయాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే అన్నట్లుగా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అయితే గతంలో రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమికి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నేశారు. 100 కోట్ల విలువ చేసే ఈ భూమిని కాజేయటానికి వెలగపూడి స్కెచ్ గీశారు. ఈ భూమి రైతులదని బుకాయిస్తున్న వెలగపూడి 50 మంది రైతులకు ఒక్కొక్కరికి 250 గజాల భూమిని కేటాయించాలంటూ జీవీఎంసీలో తీర్మానం పెట్టి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అయితే అనకాపల్లి పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆలయానికి చెందిన 100 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. యలమంచలకు చెందిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దళితుల భూమిని భోంచేయటానికి మఠం వేసుకుని కూర్చున్నారు. ఇలా కూటమిలో 3 పార్టీల నేతలు ఎంతో అన్యోన్యంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మరోసారి ఎన్నికలంటూ వస్తే ఇక తాము గెలిచే పరిస్థితి ఉండదనుకుంటున్న కూటమి నేతలు దీపం ఉండగానే దోచుకుపోవాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.